బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. ఈసారి ఈ కేసు మాజీ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు నమోదైంది. దహనం అనే వెబ్ సిరీస్లో తన అనుమతి లేకుండా తన ప్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దహనం వెబ్ సిరీస్ను రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. 2022లో దహనం వెబ్ సిరీస్ వచ్చింది. ఈ మూవీ మొదట ఎంఎక్స్ ప్లేయర్లో విడుదలైంది. అయితే తరువాత తొలగించారు. మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సిరీస్ ఒక కమ్యూనిస్టు కార్మికుడి హత్య అనంతర ప్రతీకార నేపథ్యంలో రూపొందింది. 1990 బ్యాచ్కు చెందిన అంజనా సిన్హా రాయలసీమలో ఎస్పీగా, డిఐజీగా పనిచేశారు. అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్లో ఉపయోగించారన్నది ఆమె అభియోగం. అంజనా సిన్హా ప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. తన అనుమతి లేకుండా తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్లో వినియోగించారని అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దహనం సిరీస్ మొత్తం హింసాత్మక దృశ్యాలతో, సెక్సువల్ కంటెంట్తో కూడుకుని ఉన్నదన్న అంజనా సిన్హా ఆ సినిమాలో తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని ఉపయోగించడం ద్వారా గౌరవ ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగిందని, తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్లో పలు కేసులు ఉన్నాయి.